2029 ఎలక్షన్లో మాధవ్ ఆప్షన్ ఏంటి? కంటెస్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీట్ ఇవ్వకపోతే కంటిన్యూ అవుతారా పార్టీలో లేదా? అదేం లేదండి. నేను ఇప్పుడు 3 సార్లు నాకు అవకాశం రాలేదు, అయినా నేను కంటిన్యూ అయ్యాను కదా ఆయనతో పాటే. మేము 2 సార్లు మేము ఆ సీట్ గెలిపించడం కూడా జరిగింది. కాబట్టి రాజకీయాల్లో నేనైతే నమ్మేది, మనం రాజకీయాల్లో ఉంటే మనం ఏం చేయగలం అనేది నాకు ఇంపార్టెంట్. అది ఏ పార్టీ అనేది కాదు, మనకి మన మాట గౌరవించి మనకు రెస్పెక్ట్ ఎవరు ఇస్తారో వాళ్ళతో ప్రయాణం చేయడం అనేది నాకు ఇంపార్టెంట్. నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. మా క్లాస్మేట్ ఒక లాయరు, మా కందుకూరులో మా క్లాస్మేట్ అబ్బాయి చాలా పేద లాయర్, కందుకూరు కోర్టులో పనిచేసుకునే అతను లివర్ పాడైపోయి చనిపోయే పరిస్థితి వస్తే ఒకరోజు నా దగ్గర రావడం జరిగింది. నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా ప్రాబ్లం అయింది నాకు అని చెప్పి అడిగితే, నేను ఇమీడియట్గా వెంకటగిరి ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారు వేరే జిల్లాలో ఉండి తిరుపతి జిల్లాలో నేను ఆ పేషెంట్ తీసుకొని మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మా క్లాస్మేట్ సార్, మా ఫ్రెండ్ ఇట్లా హెల్త్ బాగాలేదు, లాయరు, పేదోడు, ఆయన రోజు నెల గడిచేదే కష్టంగా ఉంటుంది ఆయనకు వచ్చే ఇన్కమ్ మీద అని చెప్పి నేను చూపిస్తే సార్కి, ఆయన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళ మిస్సెసే లివర్ ఇస్తూ ఉంది, వాళ్ళ మిస్సెస్ కూడా వాళ్ళ అక్క కూతురే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి మన హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో 35 లక్షల రూపాయలు కొటేషన్ ఇచ్చారు. అతని దగ్గర ₹1,00,000 లేని పరిస్థితి. 35 లక్షల రూపాయలు నేను అడిగానో లేదో జగన్మోహన్ రెడ్డి గారు 35 లక్షలు శాంక్షన్ చేసి అతనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి అతను హాస్పిటల్ మూడో రోజు అడ్మిట్ అయిపోయి హాస్పిటల్లో ఆపరేషన్ అయిపోయి మళ్ళీ ఆయన తగ్గి ఇంటికి వచ్చి మళ్ళీ కోర్టులో విధులు నిర్వహించిన పరిస్థితి నేను చూశాను. నేను ఒక మాట అడిగితే ఒక పేషెంట్ 35 లక్షల రూపాయలు హెల్ప్ చేస్తే అలాంటి వాళ్ళు వదులుకొని ఎలా బయటకు వెళ్తారండి ఎవరైనా రాజకీయాల్లో? నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను? నేను ఏదో హెల్ప్ చేయాలని. నాకు వ్యాపారాలు ఉన్నాయి, నేను ఇన్కమ్ ట్యాక్స్, నేను 25 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ నేను. కాబట్టి నా వ్యాపారాల్లో నాకు ఆదాయ మార్గాలు ఉన్నాయి. కాబట్టి నాకు రాజకీయాల్లో నేను వేరే స్వార్థం కోసం రాలా. ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో, ఎవరైతే జనం కోసం పనిచేస్తారో, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారో వాళ్ళు వెనకాల నిలబడాలనుకున్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా అనిపించింది, వచ్చేసారు. కానీ ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల అభివృద్ధి చూస్తే నా కోసం మా నియోజకవర్గానికి ఆయన ఇచ్చింది, రామాయపట్నం పోర్టు తీసుకొచ్చాం, ఇండోసోల్ తీసుకొచ్చాం, బీపీసీఎల్ తీసుకొస్తున్నాం, లేకపోతే మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తున్నాం మాలకొండ దగ్గర మా నియోజకవర్గం ఆనుకొని. ఇవన్నీ ₹1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మా నియోజకవర్గానికి చేశాడు ఆయన గత 5 సంవత్సరాల్లో. అలాంటి వాళ్ళు వదులుకొని నాకు ఎమ్మెల్యే వస్తే ఏముంది, రాకపోతే ఏముంది, మా నియోజకవర్గం ₹1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తే ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం? అది ఫ్యూచర్లో ఎంత నన్ను నమ్మి నేను అడిగితే ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ మా కందుకూరులో క్యాన్సిల్ చేసి దగదత్తులు తీసుకెళ్లి పెట్టుకున్నాడు మన నెల్లూరు జిల్లాలో. వాళ్ళ మాటలు నమ్మి ఇది ప్రకాశం నెల్లూరు జిల్లాల మధ్యలో పెడితే అగ్రికల్చర్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన మేము మాట్లాడిన తర్వాత ఆయన ఒప్పుకుంటే మళ్ళీ ఈరోజు తీసుకెళ్లి నెల్లూరులో పెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కానీ, ఆయన నేచర్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ నాకు నచ్చింది. నేనేందో ఆయన తెలుసు. కాబట్టి మేమిద్దరం ఒక బాండింగ్ లో ఉన్నాం. కాబట్టి సీట్లు వచ్చినా రాకపోయినా నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితో. ఒకవేళ నాకు అవకాశం రాలేదనుకోండి, నా బిజినెస్ చేసుకుని నేను హ్యాపీగా ఉంటాను తప్ప అట్లాంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం నాకైతే లేదు.